ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకున్నట్లుగా ఆయన పాద సముఖములు నిలిచుండే ధన్యత మనకిచ్చాడు. ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామం బట్టి ఘనతలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులే వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెనను పొందుకోండి. మీకు తెలుసు కదా, ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానాల్లో మనం ఉన్నాం. మరి 3వ అధ్యాయము చివరి భాగంలోకి వచ్చాం. ఈరోజు 17వ వచనం నుండి 21 అనగా చివరి వరకు గల భాగాన్ని ధ్యానిస్తున్నాం. ఈ భాగంలో క్రీస్తు ప్రేమను అనుభవించాలి, క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి, ఆ ప్రేమలోనే పెరగాలి అనేటువంటి ఒక అద్భుతమైన మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. బైబిల్ సెగలోనే తెరి చూడండి, లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుతున్నాను. దేవుడి మాటను మన కూడా దీవించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, మీకు వందనాలు. అద్భుతమైన నీ మాటలు నాయన అనుదినం వింటున్నాం. ప్రాముఖ్యంగా ఎఫ్ఎస్సి పత్రిక ద్వారా విలువైన శ్రేష్టమైన మాటలు ధ్యానిస్తున్నాం. నేను ఎన్నో సత్యాలు తెలుసుకుంటున్నాను. అందరి బట్టి స్తోత్రాలు. ఏదేం కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపించండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, ఇప్పటివరకు ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయంలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు చివరి భాగంలో క్రీస్తు ప్రేమను గురించినటువంటి అద్భుతమైన మాటలు పౌలు భక్తుడు చెప్పాడు. ప్రేమతో అంటే యేసు ప్రభు వారికి విశ్వాసులకు మధ్య ఉండేటువంటి సంబంధంలో ఇది అతి ప్రాముఖ్యమైన సంగతి. విశ్వాసులు వేరు తన్ని పాతుకుని ఎదగవలసినటువంటి మంచి నేల వంటిది దేవుని యొక్క ప్రేమ. తమ జీవితాలను కట్టుకోవలసినటువంటి బలమైన పునాది వంటిది. క్రీస్తు ప్రేమను ఎరిగి ఉండడం అనేది విశ్వాసులలో ప్రేమను పుట్టిస్తుంది. అందువల్లే ఆయన ప్రేమలో పాతుకొని స్థిరపడే విధంగా అది ఎంత గొప్పదో మనం కొంతవరకైనా గ్రహించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ఈ భూమి కంటే వెడల్పైనది, కొలిచి చూడలేనంత పొడవైనది, ఆకాశాల కంటే కూడా ఎత్తుగా దేవుని శాశ్వత నివాసాన్ని అందుకునేది, లోతుగా అందని జ్ఞానము, సంకల్పం అంతా లోతైనది. దేవుని స్తోత్రం కలుగు. అంటే అలాంటి ప్రేమను మనం అనుభవించాలి అనేది పౌలు భక్తులు చెప్తున్నటువంటి మాట. జ్ఞానానికి మించినదాన్ని తెలుసుకోవడం ఎలా? మితం లేని దానిని మనస్సులో ఇముడ్చుకోవడం ఎలా? అంటే దేవుని ఆత్మ దాని గురించినటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని మన అంతరాత్మకు ఇవ్వగలదు. చూడండి, సముద్రం గురించి పుస్తకాలలో చదివినంతగా అర్థం చేసుకోలేము. దానివల్ల అర్థం ఏమీ కాదు. ఏమండి, మరి ఎలా అర్థమవుతుందంటే దానిపై ప్రయాణిస్తే, దాని లోతుల్లోనికి దిగితేనే సముద్రం యొక్క లోతేంటో మనకి అర్థమవుతుంది. దేవుడు అపరిమితమైనటువంటి వాడు, శాశ్వతుడు, మానవ జ్ఞానానికి అందనివాడు. అయినా కూడా విశ్వాసులకు ఆయన ఎవరో తెలుసు. క్రీస్తు ప్రేమ విషయంలో కూడా అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ సంపూర్ణులుగా పరిపూర్ణులుగా నింపబడాలి అంటే క్రీస్తు మనల్లో నిండిపోవడం అని అంటే దేవునితోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిపోవడమే. క్రీస్తు ప్రభు వారు అన్ని ప్రదేశాలలోనూ విశ్వాసులందరి హృదయంలో ఒకే సమయంలో ఉన్నాడు అనేది ఆయన నిజముగా దేవుడు అనడానికి బలమైన రుజువు. పిల్లరా, దేవుడు మనలో పూర్తిగా నిండిపోవాలని అడగటం కన్నా గొప్ప ప్రార్థన బహుశా మరేది ఉండదు. చెప్పండి, ఏముంటది? ప్రభువా, నువ్వు నాలో నిండిపోవాలి పూర్తిగా అని చేసే ప్రార్థన కన్నా మించిండేది. అయితే మన చిన్న హృదయాలలో దేవుని యొక్క సంపూర్ణతను పట్టగలమా, నింపగలమా?
ఒక కప్పు తీసుకొని కప్పులో సముద్రాన్ని నింపగలమా అంటే అది జరిగే పని కాదు. దానికి సాధ్యమైనది సముద్రాన్ని మాత్రమే ఆ కప్పు తనలో నింపుకుంటుంది. లేదా సముద్రంతో అంచుల వరకు అది నిండిపోతుంది. విశ్వాసుల హృదయంలో, వారి నడకలో దేవుడు ఉండడం విషయం కూడా అంతే. విశ్వాసులు ఎంతకైనా తక్కువైన దానిపై దృష్టిని నిలుపుకోకూడదన్న విషయాన్ని కూడా గమనించాలి. ఈ 16 నుంచి 19 వచనాలు మనం గమనించినప్పుడు ఈ అద్భుతమైన విషయాలన్నీ కూడా నిజంగా మనకు సాధ్యమేనా అనిపిస్తుంది. అది వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సాధ్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడే మనల్ని వీటిని చేయగలుగుతాడు. అందుకే సాధ్యమై మనము ఊహించలేనంత బ్రహ్మాండంగా చేయగలడు ఆయన. అలాగైతే విశ్వాసులందరికీ మామూలుగా ఈ అనుభవం ఎందుకు కలగట్లేదు, ఈ అనుభవంలోకి ఎందుకు రావట్లేదు అని అంటే, మనము చేయాల్సినది చేయట్లేదు. మనం నిజంగా దానిని ఆశించాలి, దేవునికి పూర్తిగా లోబడాలి, అన్నిటి విషయంలో విధేయత చూపించాలి. ఆ అనుభవం కొరకు ఆయనలో నమ్మకం ఉంచి ఆ నమ్మకంలోనే కడవరకు కొనసాగాలి. దేవుడు కోరుకునేది కూడా ఇదే. విశ్వాసులలో వారి కోసం అన్ని చేసేది దేవుడే కాబట్టి వాటన్నిటిని చేసిన అందుకు గాను ఆయనకు మాత్రమే సమస్తమైన మహిమ కలగడం అనేది న్యాయం. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, క్రీస్తు ప్రేమను అనుభవించడానికి ఏం చేయాలి అనేది పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. కనుక ఈ మాటలను బట్టి మనము కూడా క్రీస్తు ప్రేమను అనుభవించేవారుగా, ప్రభువా మీరు మాలో నిండిపోండి అనేటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఈ దినమంతా ప్రభు దగ్గరికి వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. ప్రార్థన చేద్దాం. మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అధిక శక్తి సంపన్నుడైన దేవా మీకు వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఆయన ముగించుకున్నాం. ఎంత అద్భుతమైన మాటలు! మొదటి 3 అధ్యాయాలు ఎన్నో లోతైన శ్రేష్టమైన విషయాలు మేము ధ్యానం చేసాం. అందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తాం. ఈ దినం కూడా అటు నీ మాటలతో నింపబడ్డాం. మేము ఈ కార్యక్రమం వీక్షించబడ్డాం. అందరి విషయంలో ఈ మాటలు ఫలభర్తికి మార్చు. మీరే ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.